హమాస్ టాప్ లీడర్ ఇస్మాయిల్ హనియాను ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఇజ్రాయెల్ హత్య చేసిన తర్వాత నుండి పశ్చిమాసియాలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. దీంతో తమ దేశానికి వచ్చిన అతిథిని హత్య చేయడాన్ని ఇరాన్ జీర్ణించుకోలేకపోతోంది. ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకోవడానికి సంసిద్ధమైంది. ఇప్పటికే లెబనాన్కు చెందిన టెర్రర్ ఆర్గనైజేషన్ హెజబుల్లా ఇజ్రాయెల్పై ఆదివారం రాకెట్ల వర్షం కురిపించింది. సోమవారం నుండి ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై దండయాత్ర ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అక్కడ జరుగుతున్న తాజా పరిస్థితిపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. గత 10 నెలల నుంచి పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కాస్త ప్రస్తుతం మరింత తీవ్రతరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. లెబనాన్లో హెజబొల్లా సీనియర్ కమాండర్ షకూర్ను గత నెలలో ఇజ్రాయిల్ లేపేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తాజాగా ఇరాన్లో హమాస్ సీనియర్ లీడర్ను ఇస్మాయిల్ హానియాను ఇజ్రాయిల్ చంపేయడంతో పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఒకవైపు లెబనాన్, మరోవైపు ఇరాన్లు కలిసి ఇజ్రాయిల్పై దండెత్తడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా ఆదివారం నాడు లెబనాన్ ఇజ్రాయిల్పై పెద్ద ఎత్తున క్షిపణులతో దాడులకు దిగింది. సుమారు 50 రాకెట్లతో దాడులు చేయడం, దాన్ని ఇజ్రాయిల్ ఐరన్ డూమ్లతో ఎదుర్కోవడం జరిగిపోయింది. ఇక్కడ ఇరాన్ డూమ్ అంటే శత్రు దేశాల రాకెట్లు దేశంలో పడకుండా అడ్డుకుంటాయి. ఈ కొత్త టెక్నాలజీని ఇజ్రాయిల్, అమెరికాలు కలిసి సంయుక్తంగా కనుగొన్నాయి. శత్రు దేశాలు రాకెట్లతో దాడి చేస్తే రాడార్ ద్వారా దేశంలోకొచ్చే రాకెట్లను గాల్లోనే పేల్చేసే టెక్నాలజీని ఇజ్రాయిల్ చెంత ఉంది. లెబనాన్ పెద్ద ఎత్తున క్షిపణులతో దాడులు చేసినా ఇజ్రాయిల్కు పెద్ద నష్టమేమీ వాటిల్లలేదు. ఇక ఇరాన్ కూడా ఇజ్రాయిల్పై దాడులకు సిద్ధమవుతోంది. దీంతో అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు ఇజ్రాయిల్కు అండగా నిలుస్తున్నాయి. అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకిన్ కూడా ఇరాన్ను ఇజ్రాయిల్పై దాడులకు పూనుకునే సాహసం చేయొద్దని హెచ్చరించారు. లేదంటే తర్వాత తీరిగా పశ్చాత్తాప పడాల్సి వస్తుందన్నారు. పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వైట్ హౌస్ డిప్యూటీ నేషనల్ సెక్రటరీ అడ్వైజర్ జాన్ పైన్ ఏసీబీకి తెలిపారు. ఇరాన్ యుద్ధానికి సన్నాహాలు మొదలెట్టేసరికి ఇజ్రాయిల్ కూడా బాంబ్ షెల్టర్లను సిద్ధం చేసుకుంటోంది. ఇదిలా ఉండగా ఆదివారం నాడు టెల్ అవీవ్లో ఓ 70 ఏళ్ల మహిళ ఓ 80 ఏళ్ల వ్యక్తిని పాలస్తీనా మిలిటెంట్ హత్య చేశాడు. ఈ దాడిలో మరో 2 వ్యక్తులు కూడా గాయపడ్డారు. అయితే రెస్క్యూ సర్వీసు వెంటనే పాలస్తీనా మిలిటెంట్ను అదుపులోకి తీసుకుంది. గతేడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్పై దాడి చేసి 1200 మందిని హత్య చేయడమే కాకుండా 250 మందిని బందీలుగా తమ వెంట తీసుకెళ్లారు. అటు నుంచి ఇజ్రాయిల్ హమాస్పై పూర్తి స్థాయి యుద్ధానికి దిగింది. ఈ యుద్ధంలో పాలస్తీనాకు చెందిన సుమారు 40,000 మంది మృతి చెందారు. గాజా పట్టణం మొత్తం నేలమట్టమయ్యింది. అటు తర్వాత హమాస్కు చెందిన టాప్ లీడర్షిప్ను ఒక్కొక్కరిని ఏరివేయడం మొదలెట్టింది ఇజ్రాయిల్. దీంతో ప్రస్తుతం పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయాయి. అయితే ఇరాన్లో హమాస్ టాప్ లీడర్ హానియా హత్య తర్వాత పరిస్థితులు శరవేగంగా మారిపోయాయి. సోమవారం నాడు ఇజ్రాయిల్పై ఇరాన్ దాడులకు సన్నద్ధమవుతోంది. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ ఇరాన్ కంటే ముందే తాము ఇరాన్పై దాడులు మొదలెట్టాలనే ఆలోచనలో ఉంది. ఆదివారం జరిగిన సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, మొసాద్ చీఫ్, రక్షణ మంత్రి, ఐడిఎఫ్ చీఫ్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇరాన్పై, లెబనాన్పై ఎలాంటి వ్యూహాలు రచించాలో చర్చించాయి. ఇదిలా ఉండగా గత శనివారం నాడు హెజబుల్లా ఇజ్రాయిల్పై దాడులు చేస్తామని హెచ్చరించింది. చెప్పిన విధంగానే ఆదివారం నుంచి దాడులు మొదలెట్టింది. కేవలం మిలిటరీ ఇన్స్టాలేషన్ పైనే కాకుండా దేశంలోని మారుమూల ప్రాంతాలపై కూడా దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇదిలా ఉండగా గత నెల జూలై 30న హెజబుల్లా మిలిటరీ కమాండర్ ఫౌదా షకూర్ను బీరూట్లో రాకెట్ దాడిలో చంపేసింది ఇజ్రాయిల్. అతనితో పాటు మరో 5 పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో లెబనాన్ ఇజ్రాయిల్పై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైంది. అటు తర్వాత హమాస్ సీనియర్ నేత ఇస్మాయిల్ హానియా హత్య తర్వాత ఇజ్రాయిల్పై ఒత్తిడి మరింత పెరిగింది.
ఇక ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జర్డాన్ విదేశాంగ మంత్రి, లెబనాన్ విదేశాంగ మంత్రులు టెహరాన్ బయలుదేరి వెళ్లారు. ఇరాన్ సుప్రీం లీడర్తో మాట్లాడి ఉద్రిక్తతను తగ్గించడానికి ప్రయత్నించారు. అయితే ఖమేనీ మాత్రం ఇజ్రాయిల్పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఒకవేళ ఇది కాస్త యుద్ధానికి దారితీసినా తాను పెద్ద పట్టించుకోరని తేల్చి చెప్పారు. ఇక ఇజ్రాయిల్ కూడా వెనక్కి తగ్గకుండా తమపై ఇరాన్ దాడి చేస్తే దానికి ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. ప్రస్తుతం ఇజ్రాయిల్ చుట్టుపక్కలున్న ముస్లిం దేశాలన్నీ కలిసి ఇజ్రాయిల్పై దాడులకు సిద్ధం కావడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. వాటిని ధీటుగానే ఎదుర్కొంటామని ఇజ్రాయిల్ కూడా ధీమాగా ఉంది. ఇజ్రాయిల్ వెనుక అమెరికా ఉండడంతో రెట్టించిన ఉత్సాహంతో యుద్ధానికి కాలు దువ్వుతోంది. మరి రాబోయే రోజుల్లో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పి పూర్తి స్థాయిలో యుద్ధానికి తెరతీసే అవకాశాన్ని కొట్టి పారేయలేమని పలు దేశాలకు చెందిన దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఇటు టెల్ అవీవ్లో ప్రజలు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు.